హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఈ వీడియోలో అయితే మీకు నేను ఇంటర్మీడియట్ ఏదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందో ఆ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా ఒక గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే షేర్ చేయబోతున్నాను. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకోండి. ఇన్ కేస్ వీడియోని ఎండింగ్ వరకు చూసిన తర్వాత కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనిపిస్తే నోటిఫికేషన్పై తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ డౌట్ని క్లారిఫై అయితే చేసుకోండి. ఇక ల్యాక్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. అందుకని ముందు యాజ్ యూజువల్గానే నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ప్రతిరోజు రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ మీ వరకు షేర్ చేయడానికి నాకు కాస్త బూస్టప్ అయితే కావాలి. Boost is the secret of my energy. Our energy. సో బూస్టప్ అంటే మనం బూస్ట్ అయితే సరిపోదు, మీరు చేసే లైక్స్ అండ్ సపోర్ట్స్ వల్లే నాకు కాస్త బూస్టప్గా ఉంటుంది రెగ్యులర్గా జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ మీ వరకు షేర్ చేయడానికి. సో మీరు చేయాల్సింది ఏంటంటే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే లైక్ అయితే సపోర్ట్ చేయండి. లేదా ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేసి మీ సజెషన్స్ అయితే షేర్ చేయొచ్చు. ఇక ఇప్పుడు మనం మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. ఒకసారి మనం మెయిన్ డీటెయిల్స్ని క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఈ నోటిఫికేషన్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం నుంచి రావడం జరిగిందని చెప్పి మెన్షన్ అయితే చేశారు ఇక్కడ నోటిఫికేషన్లో. ముందుగానే చెప్తున్నాను, ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మనకి జాబ్ లొకేషన్ కోల్కత్తాలో అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలి, జాబ్ లొకేషన్ నాట్ ఏ ప్రాబ్లం అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ జాబ్స్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. మీకు ముందే జాబ్ లొకేషన్ అయితే చెప్పేశాను కాబట్టి. అయితే ఏదైతే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంస్ ఉన్నాయో దీని ఫంక్షనింగ్ అంతా కూడా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండర్టేకింగ్లో ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఎలిజిబుల్. ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అని చెప్పి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అయితే పెట్టుకోక్కర్లేదు. ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబిలిటీ ఉంటే జస్ట్ అప్లై అయితే చేయండి. అప్లై చేయడానికి సంబంధించిన లింక్స్ అండ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి పీడిఎఫ్ లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్లో మీకోసం వెయిట్ చేస్తుండే. ఇక నోటిఫికేషన్లో ఎటువంటి పోస్టులు ఉన్నాయని చూస్తే యాక్చువల్లీ నోటిఫికేషన్లో 2 కేటగిరీ పోస్టులు ఉన్నాయి. ఒకటి టెక్నీషియన్ ఏ, రెండోది ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3. ఈ విధంగా మనకి నోటిఫికేషన్లో 2 కేటగిరీ పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో అయితే టెక్నీషియన్ ఏ కేటగిరీ పోస్టులు అయితే ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేయదలుచుకోలేదు, ఎందుకంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో కాస్త కాంప్లెక్స్నెస్ ఉంది. అండ్ ఆల్సో పోస్టులు కూడా మనకి డిఫరెంట్ కేటగిరీస్గా డివైడ్ అయితే అయిపోయాయి. సో ఆ క్లమ్జీనెస్తో మీకు ఈ ఇంట్రెస్టింగ్ ఉన్న పోస్టుల డీటెయిల్స్ కూడా షేర్ చేయడం వల్ల ఈ నోటిఫికేషన్పై కంప్లీట్ని ఇంట్రెస్ట్ చూపించాలని చెప్పేసి ఆ పోస్టుల డీటెయిల్స్ ముందే పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3 గురించి మాట్లాడితే టోటల్లీ మనకి 6 పోస్టులు అయితే ఉన్నాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక ఇప్పుడు మనం ఏవైతే ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అయితే ఉంటాయో వాటి వివరాలని స్టెప్ బై స్టెప్ క్లియర్గా అయితే చెక్ చేద్దాం. సో ఇప్పుడు మీకు నేను ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3 జాబ్ గురించి క్లియర్గా అయితే చెప్పబోతున్నాను. ఇక్కడ చూడండి, టోటల్లీ 6 పోస్టులు అయితే ఉన్నాయి కదా. ఇందులో మనకి 3 పోస్టులు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం హెడ్ క్వార్టర్స్ కోల్కత్తాలో ఉండడం జరుగుతాయి. 6 పోస్టులో 3 పోస్టులు. అందులో ఒకటి ఓబీసీ కేటగిరీ, ఒకటి అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఒకటి ఎస్సీ కేటగిరీ అని చెప్పేసి డివైడ్ అయితే చేశారు ఆ హెడ్ క్వార్టర్స్లో ఉన్న 3 పోస్టులని. ఇంకోటి మనకి ఒడిశాలో ఏదైతే సైన్స్ సెంటర్ దేనికల్ ఉందో అక్కడ ఒకే ఒక పోస్ట్ ఉంటుంది, అది అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి. ఇక ఫైనల్లీ ఏదైతే కోల్కత్తాలో సైన్స్ సిటీ ఉందో అక్కడ రిమైనింగ్ 2 పోస్టులు ఉంటాయి. అందులో ఒకటి అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఇంకోటి ఓబీసీ కేటగిరీ అని చెప్పేసి రిజర్వ్ చేశారు. టోటల్లీ మనకు ఉన్నటువంటి ఈ 6 పోస్టులని ఈ విధంగా డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నాయని చెప్పి షేర్ చేయడంతో పాటు వాటిని కమ్యూనిటీ వైజ్ డివైడ్ అయితే చేసినటువంటి డీటెయిల్స్ అయితే ఇవి. ఇక నెక్స్ట్ ఈ జాబ్కి సెలెక్ట్ అయితే వచ్చేటటువంటి శాలరీ ఎంత అనేది చూస్తే మనకి స్కేల్ ఆఫ్ పేలో మెన్షన్ చేసింది ఏంటంటే ఈ జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 2 ప్రకారం శాలరీ పే చేస్తుంది. లెవెల్ 2 ప్రకారం శాలరీ అంటే మనకి బేసిక్ పే 19,900, మ్యాక్సిమం 63,200. ఈ బేసిక్ పే అండ్ మ్యాక్సిమం పేస్ గురించి ఒక్కసారి మనం పక్కన పెట్టి విత్ ఆల్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్, డేర్నెస్ అలవెన్స్లు, ట్రావెల్ అలవెన్స్లు ఇవన్నీ కూడా యాడ్ చేస్తే పర్ మంత్ మనకి 37,845 రూపీస్ అంటే 37,845 రూపాయలు ప్రతి నెల జీతంగా రావడం జరుగుతుంది ఈ జాబ్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇదే జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే దేనికల్ లొకేషన్లో జాబ్ గెట్ చేస్తారో వాళ్ళ జాబ్ లొకేషన్ వాళ్ళకి చూసుకుంటే మనకి 33,190 రూపీస్ అయితే ఉంటుంది. ఈ విధంగా శాలరీలో వేరియేషన్ ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఫస్ట్ శాలరీ అనేది మనకి కోల్కత్తా సిటీలో జాబ్ గెట్ చేసిన వాళ్ళకి ఉంటుంది. ఎందుకంటే అక్కడ హౌస్ రెంట్ అలవెన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలవెన్సెస్ అని యాడ్ అయ్యి ఇక్కడ శాలరీ పెరిగింది. ఒడిషా దేనికల్లా మనకి కంపేర్ టు కోల్కత్తా చూసుకుంటే అలవెన్సెస్ అనేది తక్కువగా ఉంటాయి కాబట్టి శాలరీ అనేది అక్కడ డిక్రీజ్ అయితే అవడం అయితే జరిగింది. ఆ పాయింట్ మీరు నోటీస్ చేయండి. బేసిక్ పే అంతా కామనే, బట్ అక్కడ వచ్చేటటువంటి అలవెన్సెస్ ద్వారా మనకి శాలరీ వేరిఫికేషన్స్ అయితే వస్తాయి, వేరియేషన్స్ అయితే వస్తాయి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. హైయర్ సెకండరీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. హైయర్ సెకండరీ అంటే మనకి ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్తో
అప్లై చేసుకోవచ్చు. ఇట్స్ ఈక్వలెంట్ అంటే డిప్లొమా క్వాలిఫికేషన్ మీరు అప్లై అయితే చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. డిప్లొమాలో స్పెసిఫిక్ ఈ బ్రాంచ్ వాళ్ళు అప్లై చేయాలి, ఇంటర్మీడియట్లో స్పెసిఫిక్ ఈ గ్రూప్ వాళ్ళు అప్లై చేయాలనే రెస్ట్రిక్షన్స్ ఎక్కడ కూడా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో మెన్షన్ చేయలేదు. ఆ పాయింట్ని గుర్తుంచుకోండి. అయితే మనకి ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3 జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్తో పాటు మనకి టైపింగ్ స్కిల్స్ కూడా ఉండాలని చెప్పారు. ఆ టైపింగ్ స్కిల్స్ అనేవి కంప్యూటర్ కీబోర్డ్ మీదే. అయితే మనకి ఇంగ్లీష్లో మనం టైపింగ్ చేయాలనుకుంటే 35 words per minute అండ్ హిందీలో టైప్ చేయాలనుకుంటే 30 words per minute స్పీడ్లో టైప్ చేయాల్సి అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం మనకి డీటెయిల్స్ అనేవి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ఏజ్ లిమిట్స్ విషయంలోకి వెళ్తే ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్కి మినిమం ఏజ్ 18 years, మ్యాక్సిమం చూసుకున్నట్లయితే 25 years వరకు అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అండ్ ఆల్సో ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం కేటగిరీ వైజ్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా రిజర్వ్ చేసి ఉంటాయి అని చెప్పి మెన్షన్ చేశారు. ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ చూసుకున్నట్లయితే యాజ్ యూజువల్గానే SC ST కేటగిరీ అభ్యర్థులకి 5 years అండ్ OBC కేటగిరీ అభ్యర్థులకి 3 years, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉండడం అయితే జరుగుతాయి. ఆ డీటెయిల్స్ అయితే మీరు క్లియర్గా చూడొచ్చు. అండ్ ఆల్సో ఈ జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుందో అంటే ఎటువంటి వర్క్స్ ఉంటాయో ఆ డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇన్ కేస్ మీకు ఈ జాబ్స్పై ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసి జాబ్ గెట్ చేసిన తర్వాత వర్క్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటే మీరు నోటిఫికేషన్లో పేజ్ నెంబర్ 2 చూస్తే జాబ్ డిస్క్రిప్షన్ కనబడుతుంది. అక్కడ మీరు క్లియర్ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ డీటెయిల్స్ కూడా మీరు షేర్ చేయొచ్చు కదా అని కొంతమంది అడగొచ్చు. బట్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేసుకుంటూ వెళ్ళిపోతే నోటిఫికేషన్ వీడియో ఇప్పుడు ఒక 5 to 8 minutes కంప్లీట్ అయిపోతే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేస్తే ఇంకో 10 minutes అడిషనల్గా అవుతుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ అంత అవసరం లేదని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ తెలుసుకుంటే చాలా అని చెప్పేసి ఇక్కడితో డీటెయిల్స్ అయితే ఆపేస్తున్నాను. ఇక ఈ జాబ్స్కి అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్లీ ఆన్లైన్లోనే ఉంటుంది. ఆఫ్లైన్లో అంటూ ఎటువంటి అప్లికేషన్స్ అనేవి తీసుకోవడం అయితే ఉండదు. ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అయితే ఆన్లైన్లో అప్లై అయితే చేయాలని చెప్పి చెప్పుకున్నాం కదా. అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాలి. ఆ అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఆ వివరాలు అనేది ఏంటనేది ఒకసారి చూస్తే అప్లికేషన్ ఫీజు అనేది మనకి 885 రూపాయలు అంటే 885 రూపీస్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఇందులో యాక్చువల్లీ అప్లికేషన్ ఫీజు చూసుకుంటే 750 రూపీస్, 18% GST యాడ్ వాళ్ళు ఇంకొక 135 రూపీస్ అడిషనల్గా యాడ్ అయ్యి టోటల్ మనకి 885 రూపాయలు అప్లికేషన్ ఫీజుగా మారింది. ఈ 885 రూపాయలు ఎవరు పే చేయాలనుకుంటే జనరల్ కేటగిరీ అన్రిజర్వ్డ్ కేటగిరీ, OBC కేటగిరీ అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ కేటగిరీ క్యాండిడేట్స్ మాత్రమే అప్లికేషన్ ఫీజు పే చేయాలి. రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ కానీ SC కేటగిరీ, ST కేటగిరీ, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది పే చేయకుండా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే జస్ట్ ఒక క్లిక్తోనే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు రిమైనింగ్ లాస్ట్ డీటెయిల్స్ ఏంటంటే ఈ జాబ్స్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఏంటి అని ఆ డీటెయిల్స్ చెప్పబోయే ముందు ఇక్కడ అప్లికేషన్ ఫీజుపై నాకు ఒక చిన్న డౌట్ ఉంది. రెగ్యులర్గా జాబ్ నోటిఫికేషన్స్ షేర్ చేస్తున్నాం కాబట్టి ఈ పాయింట్ అయితే నోటీస్ చేశాను. అదేంటంటే అప్లికేషన్ ఫీజు ఎప్పుడు ఇచ్చినా సరే మోస్ట్ ప్రాబబ్లీ కాస్త వేరియేషన్ అయితే ఉంటుంది. కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏం చేస్తున్నాయంటే ఓన్లీ అన్రిజర్వ్డ్, OBC అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి మాత్రమే అప్లికేషన్ ఫీజు ఇవ్వడం, రిమైనింగ్ కేటగిరీస్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు ఇవ్వట్లేదు. ఆ విషయం ఇక్కడ మీరు క్లియర్ అయితే గుర్తుంచుకోండి. ఆ ఇచ్చిన అప్లికేషన్ ఫీజు కూడా మనకి టూ మచ్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది ఈ అన్రిజర్వ్డ్, OBC అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇన్ కేస్ ఇంత టూ మచ్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు ఇచ్చినప్పుడు అందరూ కాస్తో కోస్తో అట్లీస్ట్ ఒక 20% ఆర్ 25% అప్లికేషన్ ఫీజు అనేది రిమైనింగ్ కేటగిరీస్ వాళ్ళకి కూడా ఇస్తే ఈ అప్లికేషన్ ఫీజు మీద ప్రెషర్ వీళ్ళకి తగ్గుతుంది. అండ్ ఆల్సో వీళ్ళు కూడా అప్లై అయితే చేసాం, ఖచ్చితంగా ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉంటేనే వీళ్ళు కూడా అప్లై అయితే చేస్తారు. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే అప్లికేషన్ ఫీజు టూ మచ్గా ఇంక్రీజ్ అవుతూ ఉంది. రెగ్యులర్గా చూసుకుంటే ఎంతమంది ఎప్పుడు కూడా 100 రూపీస్, 300 రూపీస్, 500 రూపీస్ అనేది ఇప్పుడు మనకి 900, 1100 కూడా ఇంక్రీజ్ అవుతుంది. దట్టు అప్లికేషన్ ఫీజుని ఓన్లీ కొన్ని కేటగిరీస్ మాత్రమే ఇచ్చి కొన్ని కేటగిరీస్ కంప్లీట్లీ ఎగ్జామ్షన్ ఇచ్చారు. దీనివల్ల అంత మీద ఎక్కువ ప్రెషర్ అయితే పడుతుంది. సో నేను స్పెసిఫిక్గా ఏదో కమ్యూనిటీకి బెనిఫిట్ జరుగుతుంది, కొంతమందికి బెనిఫిట్ జరగట్లేదని నేను అయితే చెప్పట్లా. మోస్ట్ ప్రాబబ్లీ జాబ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు అందరూ కూడా సేమ్ కాన్ఫిడెన్స్తోనే ప్రిపేర్ అవుతారు, అందరూ కూడా జాబ్ చేయాలనుకుంటారు. సో ఇలా రెగ్యులర్గా జాబ్ నోటిఫికేషన్స్ ఇవ్వడంతో పాటు అప్లికేషన్ ఫీజెస్ కూడా ఇంత టూ మచ్ ఆఫ్ పెడితే ఒక వ్యక్తి ఎవ్రీ మంత్ ఒక 3 అప్లికేషన్స్ చేసాడు అనుకున్నా సరే ఎవ్రీ అప్లికేషన్కి ఒక 1000 రూపాయలు వేసుకుంటే 3000 రూపాయలు పే చేయాల్సి వస్తుంది. సో ఇంత టూ మచ్ అవుతుందని చెప్పేసి నా అభిప్రాయం. అప్లికేషన్ ఫీజుపై ప్రతి ఒక్కరికి కూడా ఈక్వల్గా కాకపోయినా కాస్త మార్జిన్ అనేది దగ్గరగా ఒక ఫర్ ఎగ్జాంపుల్ అన్రిజర్వ్డ్, OBC, ఎకనామికల్ వ్యాక్సినేషన్కి 100% ఆఫ్ అప్లికేషన్ ఇస్తే దాంట్లో ఒక 50% లేదా 45% లేదా 60% అయినా సరే రిమైనింగ్ కేటగిరీస్ వాళ్ళకి ఇస్తే అందరూ కూడా అప్లై అయితే చేయడంతో పాటు జాబ్స్కి అటెంప్ట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేస్తారు. అలాగే అప్లికేషన్ ఫీజు ప్రెజర్ కూడా ఓన్లీ ఒక్కరి మీద అయితే పడదు. ఇదైతే నా అభిప్రాయం. మీ అభిప్రాయాన్ని కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. లేదు అనుకుంటే స్కిప్ అయితే చేసేయండి. దీనిపై
ఇక లాస్ట్ డేట్ చూసుకోండి జాబ్స్కి అప్లై చేయడానికి మనకి సెప్టెంబర్ 30గా మెన్షన్ అయితే చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈలోపే అప్లై అయితే చేసుకోవాలి. మీకు కావాల్సిన లింక్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా డిస్క్రిప్షన్లోనే అవైలబుల్గా ఉంటాయి. అయితే ఓన్లీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో డిగ్రీ క్వాలిఫికేషన్ ఏమైనా జాబ్స్ లేవని చెప్పి ఎవరికైనా డౌట్స్ ఉంటే డిగ్రీ క్వాలిఫికేషన్తో చాలా అంటే చాలా జాబ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనకి రీసెంట్గానే రిలీజ్ అయ్యాయి. వాటి అన్ని డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొన్ని వీడియోస్ అయితే చేస్తాం. ఆ వీడియో లింక్స్ అన్ని కూడా మన ఛానల్లో ఆ వీడియోస్ అన్ని కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఆ వీడియోకి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను. ఇన్ కేస్ మీరు డిగ్రీ క్వాలిఫికేషన్తో జాబ్స్ కావాలనుకుంటే వాటిపై ఒక లుక్ అయితే వేయండి. సో ఓవరాల్గా ఈ నోటిఫికేషన్పై నా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇది. మీకు నచ్చినట్లయితే నా ఎక్స్ప్లెనేషన్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి విజిట్ చేస్తుంటే రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు ఏదో ఒక ఇంట్రెస్టింగ్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసి మీ డౌట్స్ని క్లారిఫై అయితే చేసుకోండి.